హలో, నేను డాక్టర్ ఇందుమతి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ టెస్ట్ బేబీ సెంటర్, తిరుపతి. మనం ఈరోజు ఫాలిక్యులర్ మానిటరింగ్ గురించి తెలుసుకుందాం. యూజువల్గా మనము రెండో రోజు స్కాన్ చేసినప్పుడు ఎగ్ అనేది నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చూస్తాము. అవి ఎన్ని ఉన్నాయి అనేది మనకి రిజర్వ్ డిసైడ్ చేస్తుంది. అలాగే గర్భసంచి పొర థిన్గా ఉండాలి. అలాంటి ప్రాసెస్లో మనము ఒకసారి ఎగ్ పెరిగేదానికి ఓవేరియన్ ఇండక్షన్ డ్రగ్స్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసుకొని 6వ రోజు వరకు పెట్టి 7వ రోజు మళ్ళీ స్కాన్ ద్వారా మనం ఫాలికల్ ఎంత డెవలప్ అయింది, సైజ్ ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఎండోమెట్రియం పొర పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్ సైజ్ తక్కువ ఉండి పొర ఎక్కువ ఉన్నా మనకి కన్సెప్షన్ అనేది జరగదు. సో ఎగ్ సైజుకి మనము గొండోట్రోపిన్స్ కానీ అలాంటి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకొని మళ్ళా 10వ రోజు ఎగ్ సైజ్ ఎంత ఉంది, అలాగే పొర ఎలా ఉంది అంటే 7వ రోజుకు ఎగ్ సైజు 14 mm, పొర 6 mm, 7 mm అలా ఉండాలి. 10వ రోజుకి ఎగ్ సైజు 16 mm, పొర అనేది 8 mm అలా రీచ్ అవ్వాలి. 13th డే స్కాన్ చేసుకుని ఎగ్ సైజ్ 20-21 రీచ్ అయినాక డాప్లర్స్ చూసుకొని మెచ్యూరిటీ ప్రకారంగా డాప్లర్ చూసి మెచ్యూరిటీ చూసి మనం ఎగ్ పగిలేదానికి ఇంజెక్షన్ అంటే హెచ్సిజీ ఇంజెక్షన్ లాంటిది ఇవ్వచ్చు. ఆ టైంలో ఎండోమెట్రియం 9-10 mm ఉండాలి థిక్నెస్. ఆఫ్టర్ రప్చర్ అనేది మనం నెక్స్ట్ డే పేషెంట్ని పిలిచి ఎగ్ రప్చర్ అయిందా, ఎండోమెట్రియంలో ప్రొజెస్టేషనల్ చేంజెస్ ఉన్నాయా అనేది చూసుకొని ఆ టైంలో మనము ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయటం మంచిది. థ్యాంక్ యూ.